అందరికీ ప్రేజల. నా పేరు వెంకట్. నేను తామేకలో ఉంటాను. యాక్చువల్గా నాకు ఏమైందంటే చాలా రోజుల నుంచి స్పిరిట్తో బాధపడుతున్నాను. స్పిరిట్ ఏంటంటే నన్ను వెంటనే చాలా ఇబ్బంది పెడుతుంది. ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తే టీవీలో మొత్తం అంతా చీకటి గమ్మినట్టు అవ్వడము, తల తిరగడము, తల పట్టేసినట్టు అవ్వడం, దానికి ఎవరితో అన్నం రాకపోవడము, గొంతు అంతా అన్నం రాకపోవడము, నిద్ర రాకపోవడము, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు స్పిరిట్. అయితే ఒకరోజు మాస్టర్ గారి దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఆ రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. ఇలాంటి స్పిరిట్ బాధిస్తుందని స్వయంగా మాస్టర్ గారు చెప్పారు. ప్రార్థన చేశాడు. చేసిన నెక్స్ట్ డే నుంచి చాలా వరకు కుదిరైపోయాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వచ్చాను. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కొద్దిగా బాడీ పెయిన్స్ తోటి బాగా సఫర్ అవుతున్నాను. అది కొద్దిగా అవుతుందని చెప్పి మళ్ళీ వచ్చాను. వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఫస్ట్ మళ్ళీ గుర్తించి మీకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉన్నది, సరే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ థర్డ్ వీక్ కూడా వచ్చాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్లో చెక్ చేసుకుంటే థైరాయిడ్ ఉన్నట్టు రిపోర్ట్లు వచ్చింది. తర్వాత ప్రేయర్ చేశారు. 20 క్యూర్ అయిపోయింది. ఈ విధంగా నేను రక్షించబడ్డాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. మరి చాలా భయంతో వచ్చాడు. ఆయనకి ఏదో చీకటి శక్తులు ఎప్పుడు మరి బాధ పెట్టేదంట. ఇబ్బంది, చీకటి శక్తులు, భయం, ఎక్కడ వెళ్ళినా భయం, నిద్రపోకుండా ఉండేవాడు. తలనొప్పి, ఇంటి మీద ప్రార్థన చేసినప్పుడు మరి అప్పుడే నేను దేవుడు భయపరిచాడు. అప్పుడే స్వస్థపడ్డాడని, తర్వాత స్వస్థపడ్డాడని తను కూడా వెళ్ళాడు. కానీ నెక్స్ట్ వీక్ వచ్చి ఇంకా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు అని అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ దేవుడు భయపరిచాడు. ఈ దయాల బాధలు అన్నీ పోయినాయి. కానీ అనారోగ్యం అనేది ఒకటి ఉంది బాబుకి, థైరాయిడ్ ఉంది చెప్పమంటే నేను చెప్పాను థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి. వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్ థైరాయిడ్ ఉందట. మరి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాడు. అప్పుడైతే చాలా బాధపడుకుంటూ ఉండే వ్యక్తి ఇప్పుడు దేవుల్లో ఆనందిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనము దేవుని దగ్గరకు వస్తామో సమస్తము తను తీర్చి ఆనందింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కూడా వేసేకి మహిమ కలుగును గాక.